ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ అనుదిన కృప అనే ఈ సందేశాల ద్వారా ప్రతిదినం ఆధ్యాత్మికమైన మేలులు పొందుతూ దేవుని వాక్య ధ్యానంలో బలపరచబడుతున్న మిమ్మల్ని అందరినీ ఇంకనూ అంచెలంచెలుగా ప్రభు దీవించి నూతనమైనటువంటి కృపలతో నా ప్రభు నింపునుగాక. మీ కార్యములను సఫలం చేసి సాక్షులుగా ప్రభు మిమ్మల్ని వాడుకొనుగాక. ప్రియులారా, చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 32వ కీర్తన 7వ చరణంలో చక్కటి మాట మనం చదువుతాము. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. ప్రియులారా, ఈ వాక్యంలో దైవజనుడు చెప్పిన ఈ మాట కాస్త మనం ఆలోచించాలి. ఎందుకంటే నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. అసలు దాగుచోటు అనేది మనకి ఎప్పుడు అవసరము అనంటే, ఒక అపాయము లేక ఒక కీడు మన ఎదుట ఉన్నప్పుడు ఆ పరిస్థితులలో మనం దాగి ఉండడానికి ఇష్టపడతాము. ఎందుకంటే ఆ ఉపద్రవాన్ని మనం తప్పించుకోవాలి, ఆ కీడు మనం తప్పించుకోవాలి, మనం సజీవులుగా నిలవాలి అన్నప్పుడు మనకు ఎక్కడ రక్షణ కలుగుతుంది, కాపుదల కలుగుతుంది, భద్రత కలుగుతుంది, ఎక్కడ మనం సురక్షితంగా ఉండగలము అని నలుదిశలా ఆలోచిస్తాము. ఇటు బంధువుల యొద్ద, రక్త సంబంధికుల యొద్ద, అయినపోయిన వాళ్ళ ఎదుట, లేక మనకు ఎక్కడ సురక్షితం కలుగుతుందో అటుగా మన మనసు ఉర్రుతలోగుతుంటుంది. మరి ఈ కీర్తనకారుడు ఆ దిశగా ఆలోచించట్లేదండి. తనకు శ్రమ కలిగింది, ఇబ్బంది కలిగింది, తను ఒక ఆపదలో ఉన్నట్లుగా గుర్తించాడు. ఇప్పుడు ఆయన ఎటు వెళ్ళాలని ఆశించట్లేదు. కానీ ప్రభుని మాత్రం ఒక మాట, అదేంటంటే, నేను ఎక్కడికి వెళ్ళి నిలిచినప్పటికీ కూడా నీవు నన్ను కాపాడకపోతే నేను ఎలా కాపాడబడగలుగుతాను? చూడండి, ఆయన ఆలోచన ఎంత లోతైనటువంటి ఆధ్యాత్మికమైన విలువలు కలిగిందో అనేది ఇట్టే మనం గుర్తుపట్టవచ్చండి. నీవు నన్ను భద్రపరచకపోతే, నీవు ఈ ఆపత్కాలమందు నన్ను ఆదుకొనకపోతే, నీవు ఈ కీడుల నుండి నన్ను తప్పించకపోతే, ఈ శ్రమలలో నీవు నాకు తోడై ఉండి నాకు ఆదరణ, సంతోషము, విమోచన నువ్వు కలిగించకపోతే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నిలిచిన ప్రయోజనం ఏంటి? నిజమే, మనం అవివేకంగా ఎన్ని తీర్మానాలు చేసుకుంటుంటామో ఈ వాక్యం మనల్ని ప్రశ్నిస్తుందండి. ఎందుకంటే మనం ఎవరో దగ్గరికి వెళ్ళి ఎక్కడో నిలిచి ఏదో చేసి ఆదరణ పొందాలనుకుంటాము, తప్పించబడాలనుకుంటాము, కాపాడబడాలనుకుంటాము. కానీ హృదయంలో మనకు నెమ్మది లేకుండా ఏదో ఒక తెలియని ఆందోళనతో మనం బ్రతుకుతూ ఎక్కడికి వెళితే మనం నిమ్మళంగా, నెమ్మదిగా, విశ్రాంతిగా ఉండగలుగుతామండి? నా ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రతి మనిషి కూడా ఏదో ఒక వేదనతో నలిగిపోతున్నాడు, ఏదో ఒక సమస్యతో సతమతమైపోతున్నాడు. ఏదో తెలియని ఒక కలవరం మనిషి హృదయంలో సింహాసనం వేసుకుని కూర్చుంది. దాన్ని తొలగించుకోవడానికి తీర్థయాత్రలు చేస్తున్నారు. ఇంకా ఎక్కడికో వెళ్ళి మనసు శాంతిగా, ప్రశాంతంగా బ్రతకాలని ఆశిస్తున్నారు. ఆశించిందే ఆమడ ద్వారాన్ని నిలబడిపోతే అలసి సొలసి సొక్కిపోయి ఈరోజున నిండు నూరేళ్ల జీవితం అర్ధాంతరంగా ముగించుకోవడానికి సాహసిస్తున్న జీవితాల్ని మనం చూస్తున్నాం. కానీ ఈ వాక్యం మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, మనకు ఒక దాగుచోటు ఉంది, అక్కడ మనం దాగి ఉండాలి. అంటే ప్రభువు మనల్ని ఎక్కడ ఉంచితే అక్కడ, ప్రభు ఏది చెప్తే దానిని ఆలకించి ఆ చోట, ఆ స్థలముందు మనం గనక నిలిచి ఉండగలిగితే
మనం సమాధానంగా ఉండగలుగుతాము, ధైర్యంగా బ్రతకగలుగుతాము, సంతోషంగా జీవించగలుగుతాము, సురక్షితంగా మనం బ్రతకగలమనే విషయాన్ని మనం గుర్తించాలండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చాలాసార్లు చదువుతుంటాము. ఆ మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరేతు వాగు దగ్గర దాగియుండుము. పిల్లలు చూడండి, ఇక్కడ దైవజనునితో చెప్తున్నాడు ప్రభు. ఓ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన, ఆపదలలోనే ఉన్నాడు. ఆ దైవజనుడితో ప్రభు చెప్తున్నాడు, ఈ యోర్దానికి ఎదురుగానున్న కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాగి ఉండు. నేను అంటాను, వాక్యులు మనం చదివినప్పుడు ఆ వాగు దగ్గరికి వెళితే అతనిని ఎవరు పోషిస్తారు? ఎలా ఆకలి తీర్చబడుతుంది? ఎలా నిమ్మలంగా, నెమ్మదిగా, విశ్రాంతిగా, ప్రశాంతంగా బ్రతకగలడు? ఒకవైపు ఆకలి బాధ, మరొక వైపు కరువు కోరలలో చిక్కుకొని ఉన్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇలాంటి ప్రశ్నలు మనం వేస్తే దేవుని యొద్ద ఆ శాంతి సమాధానమే కానీ, ఆ కాపుదల భద్రతే కానీ, లేక దైవ దీవెనే కానీ మనం పొందుకోలేమండి. ఆయన అక్కడికి వెళ్ళమన్నాడు. దైవజనుడి చరిత్ర కూడా మనం చదివితే మారు మాట మాట్లాడకుండా ఆయన అక్కడికి వెళ్ళాడు. పిల్లల ఆశ్చర్యమైన అద్భుతం ఏంటంటే అక్కడ ఎలా ఆయన దాచబడిన వాడై ఎలా పోషించబడ్డాడు అనేది చరిత్రలో ఎప్పటికీ కూడా ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కేరేతు వాగు దగ్గర ఆయన ఉన్నప్పుడు కాకులు అతనిని పోషించేయంటండి ఆ వాగు దగ్గర. పిల్లల మీరు ఎప్పుడైనా చరిత్రలో మీరు చూసారా పక్షుల చేత పోషింపబడిన వ్యక్తుల్ని? పక్షులు అతనిని పోషించి అతనిని సంరక్షించేయండి. మరి ఆనాడు అద్భుతాలు చేసిన దేవుడు ఈనాడు మన బ్రతుకులలో ఎందుకు ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేయడు? ఆయన ఉండమన్న చోట మనం నిలిస్తే, ఆయన మనకు చూయించిన చోట మనం బ్రతకగలిగితే, ఆయన చిత్తాన్ని గుర్తించి ఆయన నడిపింపుకి శిరస్సు వంచి ఆయన చేతిని మనం పట్టుకోగలిగితే, అది ఎండిన ఎడారే కావచ్చు, లేక నిశీధులో కావచ్చు, నిర్మానుషమైనటువంటి ఒక ఎడారి ప్రాంతమే ఎక్కడైనప్పటికీ కూడా నా ప్రియ సహోదరులారా, మనం ప్రశాంతంగా పోషించబడతాము, నిమ్మలంగా నెమ్మదిగా బ్రతకగలుగుతాము. మనం ఆయన కొరకు సాక్షిగా మనం బ్రతకగలుగుతాం. చూడండి, దైవజనుడు ఆ కేరేతు వాగు దగ్గర ఉన్నప్పుడు ఆయన కూడా కాకోలములు నన్ను ఎలా పోషిస్తాయి, ఈ కాకులు తీసుకుని వచ్చే వాటిని నేను తినచ్చా తినకూడదా, అలాగా ఏమీ సందేహించలేదు. ఎందుకంటే ఆయన నీడలో ఉన్నాడు. దేవుడు ఆయనను దాచి ఉంచాడు. దేవుడు ఆయనను దాగి ఉండమన్నాడు. ఆ దాగి ఉన్న అనుభవాలలో పోషించబడే ఆ వినూత్నమైన విధానం అది ఎంతో రమ్యంగా ఉంటుంది. ఆధ్యాత్మికమైన విలువల్ని మనకు కలిగిస్తుంది. ఈరోజున నా ప్రియులారా, ఈరోజు ప్రభు నిన్ను ఎక్కడ ఏ స్థితిలో ఆయన దాగి ఉండమంటే ఆ స్థితిలో దాగి ఉన్నప్పుడే ఆశ్చర్యమైన గొప్ప కార్యాలు చూడగలుగుతాము. దేవుని కొరకు వినూత్నమైన విజయంతో కూడిన శక్తి కలిగిన సాక్షులుగా మనం బ్రతకగలుగుతామనే విషయాన్ని మీరు మర్చిపోకండి. మరొక విషయం కూడా నేను మీతో చెప్తాను. అది దైవజనుడైన మోషే ప్రభువును ఒక వింతైన కోరిక కోరాడు. మనకు కూడా చాలా కోరికలు కోరుతుంటాం, ఎన్నో ఆశలు ప్రార్థిస్తుంటాం, ప్రభుతో వినిపించుకుంటుంటామండి. కానీ దైవజనుడైన మోషే ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఆశను వ్యక్తపరిచాడు. అదేంటంటే, నిన్ను చూడాలి, నీ ముఖమును చూడాలి ప్రభు అని తండ్రి అయిన దేవుని ఆశించాడు, అడిగాడు, ప్రార్థించాడు. పిల్లరా, అక్కడ మనం చదివితే ఏం రాయబడి ఉంది చూడండి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 22వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. నా మహిమ నిన్ను దాటి వెళుచుండగా ఆ బండ సందులలో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. ఆ బండ సందులలో నిన్ను ఉంచి అంటే ఆ బండ సందులలో నిన్ను దాచి, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను కప్పుతాను. ఆ బండ సందులలో దాచి అనే చోట మనం ఆలోచించినప్పుడు బండ సందులలో ఎంత విశాలత ఉంటుంది, ఆ బండ సందులలో ఎలా బ్రతకగలుగుతాము, ఎలా ఉండగలుగుతాము? ఆ బండ సందులలో మనం అటు ఇటు తిరగడానికి కాదు,
కనీసం మనం కూర్చొని లేక పడుకొని లేక విశ్రాంతిగా ఉండే అంత స్థలం ఉంటుంది అక్కడ బండ సందులలో అని అంటే, ఒకవేళ అంత విశాలత లేకపోవచ్చు. మనం ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండగలిగినంత విశాలత మాత్రం ఉంటుందండి. లేకపోతే ఆయన చెప్పడు కదా. ఏమంటే ప్రభు మనల్ని ఇరుకులలో పెడతాడా? ప్రభు మనల్ని శ్రమలలో ఉంచుతాడా? ప్రభు మనల్ని కన్నీళ్లలో ఉంచుతాడా? మనం జీవించలేని జీవితాన్ని మన భుజస్కంధాల మీద పెడతాడా? మనం భారం కలిగి బాధలతో, కన్నీళ్లతో, వేదనతో, వ్యాధులతో నలిగిపోతూ ఉంటే ఆయన సంతోషిస్తాడా? లేనే లేదండి. ఒకవేళ మనం కోరుకున్నంత విశాలత అక్కడ లేకపోవచ్చు, మనం కోరుకున్నంత స్వతంత్రత అక్కడ లేకపోవచ్చేమో, కానీ మనం బ్రతకగలిగినంత, మనం ఉండగలిగినంత, మనం నిలవగలిగినంత పరిస్థితులు తప్పనిసరిగా ఉంటాయి. మనం అది గ్రహించమండి. నన్ను బండ సందులలో ఉండమన్నాడు, నన్ను ఇరుకైన చోట ఉన్నాం. ఎంత ఇరుకు? నీవు ఉండగలిగినంత ఇరుకు, అంతేగాని మనం ఉండలేనంత ఇరుకు కాదు కదా. కొంతకాలం అవసరమును బట్టి ప్రభు మనల్ని ఆ స్థలమందు పెడతాడు, ఆ స్థలమందు ఉంచుతాడు, ఆ స్థితిలో మనల్ని దాచి ఉంచుతాడు. అది మనం గుర్తించాలండి. చాలామంది స్తుతి చెల్లించుట కంటే సణుగులు మాత్రం ఎక్కువగా సణుక్కుంటుంటారండి. దేవుని వాక్యం అంటుంది, ఏ స్థితిలో ప్రభు మనల్ని ఉంచితే ఆ స్థితిలో కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలట, ఆ స్థితిలో నమ్మకంగా ఉండాలట. అప్పుడే మనం దేవుని దీవెనలకు పాత్రులమయ్యేది. కానీ చాలామంది అలా కాదు. నన్ను ఇక్కడ ఎందుకు ఉంచాడు, నేను ఇక్కడ ఎందుకు ఉండాలి, వాళ్ళకి వీళ్ళకి ఎందుకు లోబడాలి, వాళ్ళ మాట వీళ్ళ మాట ఎందుకు వినాలి, నేను ఈ స్థితికి దిగి రావాల్సిన అవసరం నాకు ఎందుకు వచ్చింది. ఇదిగో ఇలాంటి సంశయాలు, ఇలాంటి సణుకులు ఎప్పుడైతే ఉంటాయో అదే దీవెనకు అడ్డుబండండి. ఇంత గొప్ప దైవజనుడైన మోషే ఆ బండ సందులోకి వెళ్ళమంటే ఆయన ఏమీ మాట్లాడకుండా అలాగే వెళ్ళాడండి. నేను పిలువబడిన వాడిని, నేను ఏర్పరచబడిన వాడిని, నేను వీరుడును, నేను శూరుడును, నేను ఐగుప్తు సకల విద్యల యందు ప్రావీణ్యత గలవాడిని, ప్రవీణుడను, ఇలాగ ఏం మాట్లాడలేదండి. నీవు నన్ను చూడాలనుకుంటే, నా మహిమను నువ్వు చూడాలనుకుంటే ఆ బండ సందులలో నిలబడు, ఆ బండ సందులలోనికి వెళ్ళు, నా చేతితో నేను కప్పి ఉంచుతాను అన్నప్పుడు ఆయన మాటకు శిరస్సు వహించాడు. అందుకే ఆయన ఆ దైవ మహిమను చూడగలిగాడు. నా ప్రియమైన వారులారా, మీ ఉద్యోగంలో, వ్యాపారంలో, మీ కుటుంబపు విషయాలలో ఆలోచించండి. ఒకవేళ కొన్ని పరిస్థితులు మనకు ఇరుకుగా ఉండవచ్చు, కానీ ఒక్కటి మాత్రం మీ మనసును స్థాపించుకోండి, మనము ఉండగలిగినంత ఇరుకు అంతే, మనం ఉండలేనంత ఇరుకు కాదు. మనం అనుభవించవలసినంత శ్రమలు మనం అనుభవించలేని శ్రమలు కాదు. ఆనాడు మనం దేవుని మీద ఆధారపడి ఆయన మాటను విశ్వసించి, నా ప్రభు నన్ను ఇక్కడ దాచి ఉంచాడు, దీని తర్వాత ఒక మహిమను నేను చూడబోతున్నాను, ఒక ఆశ్చర్యకరమైన మేలు పొందుకోగలుగుతున్నానని మనం విశ్వసించగలిగితే నిశ్చయముగా ఆయన మహిమను మనం చూడగలుగుతాము. మన హృదయ వాంఛ తీర్చబడుతుంది, ఆధ్యాత్మికమైన ఆ యొక్క శక్తిని మనం పొందుకోగలుగుతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అక్కడ కొన్ని మాటలు మీతో చదివి వినిపిస్తాను, వినండి. 3వ వాక్యం చదువుతున్నానండి. అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దావీదుతో కూడా దాచబడి ఉండెను. ఇక్కడ దేవుని మందిరములో దాచబడడం. దేవుని మందిరం అంటే ఏంటండి? దేవుని మందిరం దేనికి వాడుకోవాలండి? అసలు దేవుని మందిరం యొక్క అనుభవాలు మనకేం చూపిస్తున్నాయి? మన దాగుచోటు. ఎవరైతే ఈ మందిరపు అనుభవాలు కలిగి ఉంటారో, దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుండి ఆయన మాటలు విని, లేక ఆయన స్తుతి ఆరాధనలో పాలు పొంది ఆ మందిరానికి వాళ్ళకి ఎవరికైతే సహవాసం కలిగి ఉంటారో వారు దాచబడుతారండి. ప్రభు యొక్క రాకడ వరకు దేవుని మందిరము అనేది ఒక విడిది గది, ఆయన ఆగమనమునకు మనం సిద్ధపరచబడే గది. లోకము,
లోకంలో ఉన్న శత్రువు మన మీద దాడి చేయకుండా మనం నివసించగలిగిన మందిరం అది. అందుకే మన పితరులు కూడా చూడండి, ఆ దేవుని మందిరముతో వాళ్ళు నిబంధన చేసుకున్నారట. మేము యెహోవా మందిరమును విడువము. ఎందుకంటే ఈ లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకించి మనల్ని దాచి ఉంచేది దేవుని మందిరము, దేవుని మందిరము యొక్క సహవాసము. పురులారా, కొంతమంది పొగరబోతు మాటలు మాట్లాడుతుంటారండి. మేము ఏ మందిరాన్ని నమ్మమండి, మేము ఏ చర్చిని నమ్మమండి, మేము ఏ పాస్టర్ని నమ్మమండి, ఇలాంటి పొగరబోతు మాటలు మాట్లాడుతుంటారు. దేవుని మందిరాన్ని నమ్మకపోవడం ఏంటి? దేవుని మందిరాన్నే నమ్మకపోతే నీవు దేవునిని ఇరిగిన వాడు ఎలాగవుతావు? దేవుని మందిరము ఒక ఆశ్రయపురము కదా, దేవుని మందిరము మన దాగుచోటు కదా, దేవుని మందిరం మనల్ని సిద్ధపరిచేది, ప్రభు రాకడ కొరకు మనల్ని పదిలపరిచేది కదా. జీవము కలిగిన దేవుని మందిరంలో మనం చేరాలి, సజీవుడైన ప్రభుని ఆరాధించాలి. ఆ దేవుని మందిరంలో మనం దాగి ఉండాలి. ఆయన మనల్ని దాచిన చోటు, ఆయన మనల్ని దాగి ఉండమని చెప్పిన చోటు దేవుని మందిరం. కనుక ఆ మందిరంలో మనం దాచబడిన వాడమైనప్పుడు మరణం నుంచి తప్పించబడతాము, శత్రువు నుంచి తప్పించబడతాము, ఉపద్రవం నుంచి తప్పించబడతాము. ప్రభు రాకడకు సజీవులుగా మనం కాపాడబడతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. అందుకే కీర్తనాకారుడు ఈ శ్రమలు దాటిపోవు వరకు, మీరు ఇంకొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో చదువుతారండి. అది యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వాక్యం అండి. నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు మూసుకొనుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెం సేపు దాగి ఉండుము. చూసారండి, కొంచెం సేపు దాగి ఉండుము. ఆ దాగి ఉండే అనుభవం మనకు కావాలండి. ప్రభువుని వేడుకోవాలండి. ఈ ఉగ్రత తీరిపోయేంత వరకు ప్రభు నన్ను నీవు దాచాలి, నేను దాగి ఉండాలి అని ఎప్పుడైతే ఆ భావనతో మన ప్రభుని ఆశ్రయించగలుగుతామో ఆయన మనల్ని దాచి ఉంచుతాడు. ఆయన చిత్తానుసారంగా మనల్ని పదిలపరుస్తాడు. ఏ కీడు మన దగ్గరికి రానే రాదండి. శత్రువు వేసిన ప్రతి అగ్నిబాణాన్ని మనం తప్పించుకోగలుగుతాము. శత్రువు కట్టిన కోటగాడల్ని మనం దాటగలుగుతాము. విజయ వీరులమై ప్రభు కొరకు సాక్షిగా ఉండగలుగుతాము. కనుక మనము కూడా సమ్మతి అయిన మనసుతో ప్రభు నేను దాగి ఉండాలి, ఆ దాగి ఉన్న చోటు నాకు చూపించండి, నన్ను దాచి ఉంచండి అని కోరుకుందాము. ప్రభు యొక్క ఆజ్ఞలు ఆలకిద్దాము. ఆ రీతిగా దాచబడి ప్రభుకు సాక్షిగా బ్రతుకుదాం. అలాంటి కృప నా దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. మా పితరుడు కీర్తనకారుడు, నా దాగుచోటు నీవే, ఈ శ్రమలు దాటిపోయేంత వరకు నేను దాగి ఉండాలి అని కోరుకున్నట్లుగానే మా బ్రతుకులలో కూడా నాయనా కొన్ని సందర్భాలు మా ఎదుట సాతాను విజృంభిస్తున్నటువంటి పరిస్థితులు కనబడినప్పుడు మేము కూడా దాగి ఉండాలి. మా జ్ఞానం సరిపోదు, మా తెలివి సరిపోదు, మీరు మమ్మల్ని దాచాలి. మీ శక్తి మాకు కావాలి. ఆనాడు మా పితరుడు కేరేతు వాగు దగ్గర దాగి ఉన్నాడు నాయన. ఆనాడు మా పితరుడైన మోషే బండ సందులలో దాగి ఉన్నాడు నాయన. మందిరం ఒక దాగు చోటుగా లేఖనాల్లో మేము చూస్తూ వచ్చాము నాయన. ప్రభు, ఈ లేఖన భాగాల ద్వారా మేము కూడా తీర్మానం చేసుకుంటున్నాము. మీరు మమ్మల్ని ఎక్కడ దాచినా అక్కడ దాచబడిన వారమై, దాగిన వారమై, సజీవుగా సాక్షిగా ఉండేటకు సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మిచ్చటకు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రియులారా, ఈ అనుదిన కృప అనే ఈ క్లుప్త సందేశాలని ఇంకా మీ స్నేహితులకు, బంధుమిత్రాదులకు, ఇరుగు పొరుగు వారికి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, తెలియపరచండి. మీరు కూడా తప్పనిసరిగా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదినం ఈ అనుదిన కృప అనే ఈ క్లుప్త సందేశాలు మీకు చేరువవుతాయి, ఆధ్యాత్మికమైన బలాన్ని ప్రసాదిస్తాయి. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృప
ఆశీర్వాద సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్.